ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డిని మరి కాసేపట్లో కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయనని అదుపులోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు ఈ ఉదయం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి నేరుగా అశోక్ నగర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లోని అశోక్ నగర్ ప్రాంతానికి తరలించారు. అశోక్ నగర్లోని గతంలో ఆయన ఉదయకృష్ణారెడ్డి నివాసం ఉండేవారు. అదే నివాసానికి ట్రైనీ ఏదైతే ఫిర్యాదుదారులు ఉందో ట్రైనీ ఐపీఎస్ అదే నివాసానికి వచ్చినట్లు పోలీసులకు తేలడంతో ఆ నివాసానికి ఆయన తీసుకెళ్లారు. అక్కడ విచారించిన తరువాత నేరుగా కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉదయకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా ఉప్పర్పల్లిలోని కోర్టుకి తీసుకురానున్నారు. ఈ కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఎవరైతే ఉన్నారో మహిళా అధికారి ఆమె ఉదయకృష్ణారెడ్డిపై లైంగికంగా వేధించినట్టు ఆమె ఫిర్యాదు చేయడంతో మొదటగా కేసు నమోదు చేశారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత ఆమె బాధితురాలి వాంగ్మూలం కూడా సేకరించారు. ఆ తర్వాత ఉదయకృష్ణారెడ్డి నాటకీయ పరిణామాల మధ్య ఆసుపత్రిలో చేరారు. అమీర్పేటలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందిన తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు ఆసుపత్రి నుంచి. ఆ తర్వాత పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. పోలీసులు ఆయన సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో 2-3 రోజుల పాటు పోలీసులు ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోలీసులు అదుపులోకి తీసుకుని నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన వాంగ్మూలం సేకరించారు. ఈ ఉదయం అక్కడి నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఆయన్ని అశోక్ నగర్లో గతంలో ఉదయకృష్ణారెడ్డి నివసించిన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఉదయకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మరి కాసేపట్లో నేరుగా ఆయనని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. చూడాలి మరి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత ఈ పరిణామాల మధ్య కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆయనని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఉదయకృష్ణారెడ్డిని పోలీసులు ఈ కోర్టుకు తీసుకురానున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి తాజా వివరాలు. ఓవర్ టు యు.